ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వ్యూహం సినిమా విడుదలను హైకోర్టు సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ క్రమంలో పిటిషన్ పై విచారించిన ధర్మాసనం ఈ నెల 9వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ బుధ గురువారాల్లో వాదనలు విన్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఇరు వర్గాల వాదనలు పూర్తి చేసింది. ఈ వ్యూహం సినిమాను రాజకీయ నాయకులను కించపరిచేలా నిర్మించారని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి బెంచ్ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ గత నెల 22న తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, రామ్దూత క్రియేషన్స్ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ అలోక్ అరధే, జస్టిస్ జె అనిల్ కుమార్ ధర్మాసనం బుధ గురువారాల్లో వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. మూవీ విడుదలకు ముందే సెన్సార్ బోర్డు అన్నింటినీ పరిగణలోకి తీసుకోలేదని, సినిమా విడుదల చేయకుండా చూడాలని టీడీపీ నాయకులు హైకోర్టును కోరారు. అయితే సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో ప్రతి సినిమాకు రివైజింగ్ కమిటీ కారణాలు పేర్కొనాల్సిన అవసరం లేదని నిర్మాతలు వాదనలు వినిపించారు. తాజాగా సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మరోసారి చిత్రాన్ని వీక్షించి ఈ నెల 9వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు సెన్సార్ బోర్డును ఆదేశించింది.